ఒకప్పుడు ధైర్యం మరియు జ్ఞానంతో ప్రసిద్ధి చెందిన విక్రమార్కుడు తన ప్రజల సమస్యలు పరిష్కరించేవాడు. ఒకరోజు తన రాజ్యంలో తిరుగుతుండగా రోడ్డుపై ఏడుస్తున్న ఒక చిన్న పిల్లవాడిని చూశాడు. విక్రమార్కుడు పిల్లవాడిని చూసి మృదువుగా అడిగాడు, "ఏమైంది బాలు? ఎందుకు ఏడుస్తున్నావు?" పిల్లవాడు చెప్పాడు, "నా బొమ్మ పగిలిపోయింది. ఇది నా ప్రియమైన బొమ్మ. దాన్ని మళ్ళీ ఎలా ఉపయోగించాలో తెలియడం లేదు." విక్రమార్కుడు మృదువుగా చెప్పాడు, "బాలు, చింతించకు. నేను దీన్ని సరిచేస్తాను. నీకు సంతోషం కలిగించటానికి ఇది నా బాధ్యత." రాజభవనానికి వచ్చిన తర్వాత విక్రమార్కుడు తన శిల్పులతో కలిసి బొమ్మను మరమ్మతు చేశారు. పగిలిపోయిన బొమ్మ మళ్లీ కొత్తదానిలా కనిపించింది. బొమ్మ తిరిగి పొందిన పిల్లవాడు చాలా సంతోషంగా ఉన్నాడు. "ధన్యవాదాలు మహారాజా" అని విక్రమార్కుడికి కృతజ్ఞతలు తెలిపాడు. బొమ్మ తిరిగి పొందిన పిల్లవాడు చాలా సంతోషంగా ఉన్నాడు. "ధన్యవాదాలు మహారాజా" అని విక్రమార్కుడికి కృతజ్ఞతలు తెలిపాడు. విక్రమార్కుడి ఈ కరుణతో ప్రజలందరూ ఆయనను గౌరవించారు. చిన్న పిల్లవాడి కష్టం దూరం చేసి ఆయన నిజమైన నాయకుడిగా నిలిచాడు. విక్రమార్కుడు ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు. ఒక నిజమైన నాయకుడు తన ప్రజల సమస్యలను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. చిన్న సమస్యలు కూడా మనస్ఫూర్తిగా పరిష్కరించాలి. విక్రమార్కుడి ఈ చిన్న చైల్డ్ కోసం చేసిన సహాయం రాజ్యంలో అందరికీ స్ఫూర్తి అయ్యింది. ఆయన ఆ రాజ్యం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంది.